నమస్తే అండి, నేను మీ దివ్యక్కను. మామిడి తాండ్ర ఎంత ఈజీగా అనుకుంటారు. ఈ వీడియోని కనుక చూస్తేనే మరి వీడియోకి లైక్ కొట్టి పూర్తిగా చూసేయండి. లెట్స్ స్టార్ట్. మామిడికాయల సీజన్లో మామిడి పళ్ళు తెచ్చారు కానీ పుల్ల పుల్లగా ఉన్నాయి బాబా, బయట పడేద్దాం అనుకున్న వాళ్ళందరికీ కూడా ఈ వీడియో భలే ఉపయోగపడుతుందండి. ఈ ముగ్గుపోయిన మామిడికాయలని మన పిల్లలు కూడా తినడానికి ఇష్టపడరండి. ఎందుకంటే అక్కడ మచ్చ ఉంది, ఇక్కడ మచ్చ ఉందని చెప్పేసి రకరకాల పేర్లు పెడతా ఉంటారు కదా. మరి వాళ్ళకి ఎలాగన్నా మామిడి పండు తినిపించాలనేసి ఒక కోరిక ఉండిపోద్ది కదా మనకి. అలాంటి వాళ్ళు మనం ఏం చేయాలంటే అప్పుడు ఈ మామిడి పండుని ఇలాగ ముక్కలు ముక్కలు చేసేసి ఇలాగ గుజ్జంతా తీసేసుకోవాలన్నమాట. ఇలా గుజ్జంతా తీసేసుకుని మిక్సీ పట్టేసుకోవాలి. ఈ తాండ్రని చెరుకు రసాల మామిడి పండుతోనూ చేసుకోవచ్చు, బంగిరిపల్లి మామిడి పండుతోనూ చేసుకోవచ్చు. అంత ఎందుకండి, మామిడి పండు ఉంటే చాలు తాండ్ర చేసేసుకోవచ్చు అనమాట. గుట్ల గుట్లగా మామిడి పళ్ళు కంటికి కనిపిస్తున్నా సరే ఏ మామిడి పండు కొనుక్కోవాలో కూడా తెలియని సందిగ్ధంలో పడిపోతున్నామండి ఈ రోజుల్లోని. అసలు మామిడి పళ్ళు అన్నాయో కరెక్ట్గా ఉండలేదు కదా. సర్లే, మనం తాండ్రలోకి వచ్చేద్దాము. ఇలాగ తాండ్ర ఈ గుజ్జంతా తీసుకుని మిక్సీ పట్టుకోవాలన్నమాట. మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే చెరుకు రసాలు అంటే పీచు ఉంటుంది కదా, పీచు అంతా తీసేసుకోవాలి. ఇవి బంగిరి పిల్లి కాబట్టి చక్కగానే మనం మామూలుగా మెత్తగా పట్టేసుకుంటే మెత్తగా అయిపోతుంది. తర్వాత ఒక పెద్ద మూకుడు పెట్టేసుకుని స్టవ్ మీద దాంట్లో వేసి మామిడి పండు గుజ్జుని తిప్పుతూనే ఉండాలి. ఏంటంటే ఇప్పుడు సొబ్బి ఆడ వస్తుంది కదా, కడుగుతూనే ఉండు కడుగు అన్నట్టు, అలాగే తిప్పుతూనే ఉండు తిప్పుతూనే ఉండి తిప్పు అన్నట్టు అలా తిప్పుతూనే ఉండాలి. దీంట్లోకి నాకు ఒక 100 గ్రాములు పంచదార పట్టిందండి. చక్కగా పంచదారని కూడా వేసేసుకున్నాను, ఎందుకంటే కొంచెం పుల్లగా ఉన్నాయని చెప్పాను కదా, దాని గురించి అనమాట. పంచదార వేసేసుకుని ఇంకా తిప్పుతూనే ఉన్నాను. ఆ చిన్న గరిటతో తిప్పుతుంటే పెద్ద గరిట కాలిపోతుందని చెప్పేసి పెద్ద గరిట తీసేసుకున్నాను అనమాట. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా సెకండ్స్లో అడుగంటిపై మాడిపోతుంది కాబట్టి మనం దాని దగ్గరే ఉండి మనం చూసుకుంటూనే ఉండాలి. ఈ మామిడి తాండ్రని ఇలా చాలా దగ్గరికి అయ్యే వరకు తిప్పుతూ ఉండాలి. కొంచెం సాల్ట్ వేసుకుని దాంట్లోనే కొంచెం నిమ్మరసం వేసుకుని తిప్పుతూనే ఉండాలండి. ఇంకా దగ్గర పడే వరకు చూస్తూనే ఉండాలి. ఇలా దగ్గర పడినప్పటికీ ఈలోపు మా అమ్మాయిని ప్లేట్కి నెయ్యి రాయమ్మా అంటే దానికి ఎక్కడ సొట్టపడిపోద్దా అన్నంతలోనే రాస్తుందండి నెయ్యిని. సరే అని చెప్పేసి ఈ నెయ్యి అంతా రాసేసిన తర్వాత ఈ గుజ్జు అంతా తీసుకొచ్చి ఇది ప్లేట్లో వేసేసామన్నమాట. మంద కొంచెం బడా సైజు కదా, దాని గురించి దలసరిగా పాడేసామన్నమాట. తాటగా వేసుకుంటే ఇంకా చాలా బాగా వస్తుంది. కొంచెం కంగారు ఎక్కువ, ఆత్రంతో ఏం చేసామంటే కొంచెం బడా సైజులో పాడేసామన్నమాట. మొత్తం అంతా కలిపేసి ఇలాగ ఒక 2-3 రోజులు ఎండబెట్టేసుకుంటే మామిడి తాండ్ర రెడీ అయిపోద్ది. కానీ ఒక్క రోజులోనే మా వాళ్ళు ఏం చేశారో తెలుసా? చూడండి, మీకే తెలుస్తుంది. ముక్కలు చేసి పాడేశారు. ఎందుకంటే ఆత్రం ఎక్కువ, చెప్పాను కదండి. ఇలాగే తినేద్దామని చెప్పేసి ఆ ముక్కలనే బాగున్నాయి అని చెప్పేసి తినడం మొదలు పెట్టేశారు. తర్వాత ఏం చేశానంటే నేను ఇంకా పేపర్లో పెట్టేసి ఇలా ఎండబెట్టాను అనమాట. కానీ మామిడి తాండ్ర అయితే మాత్రం సూపర్ వచ్చిందండో. పంచదారతోనే కాదు, బెల్లంతో కూడా చేసుకుంటే చాలా బాగుంటాయి ఇవి అండి. లోపు మా వాళ్ళు తినేస్తారని చెప్పేసి ఇంక వీడియో తీసి పెట్టేశాను అనమాట. లవ్ యూ ఆల్.